హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పునీత్ వరల్డ్. ఈరోజు మలేషియా ట్రిప్లోనే మేము ఉన్న రూమ్ టూర్ చేయబోతున్నాను. ఇది మేము వచ్చిన రోజే చేస్తుంటే చాలా బాగుంది. ఇంకా క్లియర్గా చెప్తాను, రూమ్ అంతా క్లియర్గా తీసి. బట్ ఇప్పుడైతే అంత క్లియర్గా చెప్పను, ఎందుకంటే చాలా డర్టీ చేస్తాం మేము. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మేము ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నామండి రూమ్ని. అది ఎంట్రన్స్ రాగానే గేట్ వచ్చింది. గేట్ పక్కనే మనకి షూ ర్యాక్ ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి లాక్ సిస్టమ్ అండి, మనకి షేర్ చేశాడు అనమాట ఓనర్. ఆ కీ నొక్కితే, పాస్వర్డ్ నొక్కితే ఆబ్వియస్లీ ఓపెన్ అవుతుంది డోర్. ఇంక అంతకుమించి లాక్ ఏం లేదు. అండ్ ఎంటర్ అవ్వగానే ఇది ఇలా డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఇచ్చాడండి. ఇది మాకు చాలా హెల్ప్ చేసిందండి ఈ ట్రిప్లోని, ఎందుకంటే మాకు ఫుడ్ ఎక్కడ లేకపోవడం, దీనివల్ల మాత్రమే మేము బాగా సర్వైవ్ అవ్వగలిగాం. కుక్ చేసుకున్నాం హ్యాపీగా. ఓవెన్ ఒకటి, టోస్టర్ ఒకటి, రైస్ కుక్కర్, అండ్ ఇది క్లీనింగ్ ఏరియా. అండ్ అది గ్రీన్ కలర్ది వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ అండి. జస్ట్ ఇక్కడ డైరెక్ట్ ఆపరేటింగ్ అనమాట. దాంతోనే మనకు అందులోని డ్రింకింగ్ వాటర్ వచ్చేది. చాలా బాగానే ఉందండి ఆప్షన్ అయితే మాత్రం. అండ్ ఇది వచ్చేసి చిన్న బాల్కనీ విత్ వాషింగ్ మిషన్. వాళ్ళే ఇచ్చారండి మొత్తం అన్నీ కూడా, ఇంకా మనం ఏమీ పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అండ్ క్లీనింగ్కి కూడా ఇచ్చారండి, కానీ మనం సెల్ఫ్ క్లీన్ చేసుకోవాలి. ఇది ఎయిర్బిఎన్బి రూమ్, హోటల్ రూమ్ కాదు కాబట్టి, సో మనమే అంతా చేసుకోవాలి. అండ్ ఇది డైనింగ్ ఏరియా. ఇగ్నోర్ చేయండి ఆ చెత్తనంతా, మేము వచ్చిన రోజు చాలా నీట్గా ఉంది, బట్ మేమే అలా చేసుకున్నాం ఎందుకంటే మేము ఉండి క్లీన్ చేసుకున్నది లేదు కాబట్టి. ఇదంతా లివింగ్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అండి, అసలు చాలా బాగుందండి వ్యూ. మాది వచ్చేసి 31st ఫ్లోర్. అది మీకు నేను కింద రోడ్డు తీసాను, అది చూసినప్పుడు మీకు తెలుస్తుంది మాది ఏ ఫ్లోర్ అన్నది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంతేనండి, టవర్స్ లాగే ఉన్నాయి. ఏవి తక్కువ స్టోరీ బిల్డింగ్స్ అన్నవి లేవు. మినిమం 8 to 10 ఫ్లోర్స్ వరకు అన్నీ పార్కింగ్. ఆ పై వచ్చేసి అంతా 30. మేమున్నది అపార్ట్మెంట్ 55 ఫ్లోర్స్ అండి. అండ్ మాది 31st ఫ్లోర్. అంతా కూడా లిఫ్ట్ యాక్సెస్ కూడా ఎవ్రీథింగ్ త్రూ కార్డేనండి. 2 కార్డ్స్ ఇస్తారనమాట. ఆ కార్డ్స్ ద్వారానే అంతా యాక్సెస్, దేనైనా మనం ఆపరేట్ చేయాలంటే. కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ మరి ఆబ్వియస్లీ. అది ఏమొచ్చి సోఫా ఇచ్చాడు, అది కూడా చాలా కంఫర్ట్గా ఉందండి. ఇక్కడ నుంచి 4 బెడ్రూమ్స్. ఇది ఫస్ట్ బెడ్రూమ్ మేము తీసుకున్నాము. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది మాతో వచ్చిన వేరే థర్డ్ ఫ్యామిలీ తీసుకున్నారు, వాళ్ళు ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్, సో వాళ్ళు తీసుకున్నారు. ఇటువైపు రూమ్స్కి వ్యూ లేదు, మా వైపు రూమ్స్ ఒక 2 ఉన్నాయి, వాటికి మాత్రమే వ్యూ వచ్చింది. అండ్ అన్నీ కూడా క్వీన్ సైజ్ బెడ్సేనండి, ఏది కింగ్ సైజ్ లేదు. ఇది కామన్ బాత్రూమ్. అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్. ఇందులోని మా పాపన వేరే వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళ పాప ఇద్దరు పడుకున్నారు. క్వీన్ సైజ్ బెడ్స్ అవడం వల్ల అంతగా సరిపోలేదండి మాకు. సో ఇలా పిల్లల్ని కొంచెం అడ్జస్ట్ చేసి పడుకోవడం వల్ల ఓకే సరిపోయింది. అండ్ ఇలా సెంటర్లోని ఒక మిర్రర్ ఇచ్చాడు. అండ్ ఇది 4th బెడ్రూమ్. దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ దీనికి వ్యూ కూడా ఓపెన్ వ్యూ అనమాట, హాల్ లాగా. చూడండి విండోస్ ఫుల్ వచ్చాయి, ఇటాలియన్ విండోస్ మొత్తం ఓపెన్వి. సో ఇదొక వ్యూ. ఇది కూడా వేరే ఫ్యామిలీ తీసుకున్నారు మాతో వచ్చిన వాళ్ళు. సేమ్ వ్యూ అండి, హాల్లో లివింగ్ ఏరియా నుంచి మనకి ఏ వ్యూ ఉందో అదే వ్యూ, ఎందుకంటే అదే దీనిలో వచ్చింది రూమ్ కూడా. అండ్ దీనికి చెప్పాను కదా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. మా పిల్లలు ఇంకా ఎక్కడికైనా వస్తే ఇంట్లో చేసేది లేదు, కానీ ఇక్కడ మాత్రం తెగ చేసేసారు. అండ్ ఇది ప్లేయింగ్ ఏరియా అండి, ప్లే ఏరియా అండ్ స్విమ్మింగ్ పూల్. అదిగోండి వ్యూ ఆఫ్ అవర్ బిల్డింగ్. మాది బ్యాక్ సైడ్ అండి, ఇటువైపు కాదు యాక్చువల్లీ. అండ్ ఈ పూల్ అండ్ ప్లే ఏరియా వచ్చేసి 8th ఫ్లోర్లో ఉన్నాయండి. 8th ఫ్లోర్ వరకు మొత్తం అన్నీ కూడా పార్కింగ్ అనమాట. అండ్ ఇది ఏంటంటే టోటల్ ఎయిర్బిఎన్బియే కాదండి, రెసిడెంట్స్ కూడా ఉన్నారు. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనమాట. అండ్ ఇది పూల్, మా టవర్ వైపు ఉన్న పూల్ అనమాట. ఇది వైష్యూ నడుస్తుంది కదా, వైష్యూకి నడుస్తున్న అవతల పక్క వచ్చేసి పిల్లలది ప్లే ఏరియా, అండ్ ఇటు పక్క వచ్చేసి పెద్దవాళ్ళది. వినడం ఏంటంటే పైన 55th ఫ్లోర్ పైన కూడా ఒక ఇన్ఫినిటీ పూల్ ఉంది అన్నారు, కానీ మేము ఇంకా వెళ్ళి చూసింది లేదండి, ఎందుకంటే మాకు అంత టైం లేదు. ఈ పూల్కి కూడా మేము ఒక్కరోజే వచ్చాం. అండ్ వచ్చేసే రోజు మార్నింగ్ ఇంకా పిల్లలు గోల్ పెడుతున్నారని ఒక 1 hour తీసుకెళ్ళాం అంతే. సో తిరగడానికి టైం సరిపోయేది, ఒక్కరోజే వచ్చాము. ఎందుకంటే వైష్యుకు పుణ్యకి మనం ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అది ఏ ఊరు తిరుగుతున్నాం అని కాదు, పూల్ ఉందా లేదా, అదే వాళ్ళకి ఇంపార్టెంట్. సో వాళ్ళ కోసమే మేము బుక్ చేసేది కూడా, పూల్ చూసి బుక్ చేస్తాము. అండ్ వాళ్ళు నిజంగా చెప్పాలంటే బాగా ఎంజాయ్ చేస్తారు.
ఆల్రెడీ మనోడు ఒక రౌండ్ వేసి స్విమ్మింగ్ పూల్లోని బయటకు వచ్చి ప్లే ఏరియాలో ఆడుతున్నాడు అనమాట. బాగుందండి, చాలా కిడ్స్ ఫ్రెండ్లీ, చాలా బాగున్నది. అంటే సేఫ్టీగానే ఉన్నదండి. కిందనంతా కూడా చాలా దీనిగా ఇచ్చాడు. ఆబ్వియస్లీ ఇంక మనం చెప్పవలసిన లేదు, ఎటువైపు అయినా సరే పిల్లలకి మనం వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా నీట్గానే ఇచ్చేశారు అంతా కూడా. ఇది మా టవర్ వైపు. ఇంకొక వైపు వచ్చేసి ఇంకొక ప్లే ఏరియా ఉంది. అది యాక్చువల్లీ రికార్డ్ అయిందో లేదో వీడియోలో నాకు అంతగా ఇది లేదు, కానీ అది చాలా బాగుందండి. అది చాలా పెద్ద ప్లే ఏరియా. అటుపక్క ఇంకొక పూల్ ఉంది. నేను అది టవర్ చూశాను. సరే పిల్లల్ని తీసుకెళ్తే అక్కడ ఎంజాయ్ చేస్తారు, అది కిడ్స్కి ఎక్కువ బాగుందని చెప్పి తీసుకెళ్ళాం అక్కడికి. మేము మాత్రం వెళ్ళాం, మాతో వచ్చిన వాళ్ళందరూ ఈ పూల్లోనే ఆడుకున్నారు. అంతగా సెక్యూరిటీ ఉండి అంత రూల్స్ పెట్టి మీరు ఇలాగా అలాగా అని ఏమీ ఇది లేదండి, షంటింగ్ లేదు. ఇప్పుడు మన వైపు మేము కొన్ని రిసార్ట్స్కి వెళ్తే అక్కడ కొంచెం ఎక్కువగా ఇచ్చేస్తారనమాట. అలా ఏం లేదు, ఇక్కడ కొంచెం ఫ్రీగానే ఉంది. వదిలేసారు, అది కొంచెం ఇండిపెండెంట్గానే అనిపించింది. ఇదిగోండి, ఇది కూడా కిడ్స్దేనండి. ఇది మా టవర్ వైపే, కిడ్స్కే ఇచ్చాడు. ఇది కూడా బాగానే ఎంజాయ్ చేశారు ఇక్కడ వైషు పుణ్య కాసేపు. అండ్ ఆ ట్యూబ్స్ వచ్చేసి మేము ఇక్కడి నుంచే క్యారీ చేసామండి, ఇండియా నుంచే తీసుకెళ్ళాము. వైషుకి పుణ్యకి ఇంకా అంత రోజంతా వదిలేసినా కూడా రారండి బయటికి, వాళ్ళకి అంత ఇష్టం పూలు అంటే. అందుకే చూడండి, ఎప్పుడు కొట్టుకుంటారు, ఇలాంటి వాటి దగ్గర మాత్రం ఇంకా గొప్ప ప్రేమ ఇద్దరికి. యాక్చువల్లీ చాలా తక్కువ డెప్త్ ఉందని మేము వాళ్ళిద్దరిని వదిలేసాము, లేకపోతే మేము వాళ్ళని వదిలేసి అయితే ఉండలేదు పూల్లోని. చాలా తక్కువ డెప్త్ ఉంది, చూసారు కదా, పునీత్కి కూడా హాఫ్ కూడా రాలేదు ఇది. అందుకే సరే అని చెప్పి వదిలేసాము, ఆడుకుంటున్నారు. ఈ పూల్ ఆపోజిట్లోనే జిమ్ ఏరియా ఉందండి, మాకు అది యాక్సెస్ ఉంది కానీ మేము వెళ్ళలేదు. ఇది చెప్పాను కదా ఇంకొక టవర్ వైపు ఉంది చిల్డ్రన్స్కి అని చెప్పేసి, ఇది బాగుందండి. స్లైడ్ బాగుంది, వాటర్ గన్స్ ఇచ్చారు, తర్వాత పక్కనే ఇంకా చిన్న షవర్స్లో పడుతున్నాయి, అవన్నీ ఉన్నాయి, చాలా బాగుంది. ఇక్కడ కాసేపు బాగానే ఎంజాయ్ చేశారు. పెద్దగా ఎవరు కిడ్స్ లేరు మేము వెళ్ళినప్పుడు, వీళ్ళిద్దరే. సో ఇంకా వీళ్ళే రాజ్యంలాగా ఆడుకున్నారు హ్యాపీగా. ఈ పక్కనే ఆ పక్కన చూసారు కదా సీటింగ్ బెంచెస్ లాగా అవి కనిపిస్తున్నాయి, అవన్నీ బార్బిక్యూ ఏరియా అనమాట. అక్కడ బార్బిక్యూ చేసుకోవడానికి అవుట్డోర్ బార్బిక్యూకి ఇచ్చాడు యాక్సెస్, మేము అది కూడా ఏమి యూటిలైజ్ చేసుకోలేదు. ఈ పూల్ ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్గా ఇంకో ప్లే ఏరియా ఉందండి, అది మేము వేరే ఏదైనా వీడియోలోని కవర్ చేసి ఉంటే పెడతాను. బాగుంది, అది కూడా చాలా పెద్ద ప్లే ఏరియా యాక్చువల్లీ, చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ వాటర్ గన్తోని చిన్న ఫౌంటైన్స్తోని బాగా ఎంజాయ్ చేశారు. ఇంక ఇప్పటికే ఆల్మోస్ట్ 1.5 hours 2 hours వరకు ఆడారండి. సో అందుకని చెప్పేసి ఇంకా మేము టైర్డ్ అయిపోయాం, అయినా బయటికి వెళ్ళాలి కదా ఇంకెంతసేపు పూల్లే అని చెప్పేసి ఇంక ఇక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాం మేమైతే. బాగుందండి ఈ రూమ్ అయితే మాత్రం. ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళకైతే మాత్రం నేను ఇది అడ్వైస్ చేస్తాను, ఎందుకంటే బయట ఫుడ్ కొంచెం అంతగా మేబీ మనం ఏదైనా కొత్తవి ట్రై చేసి ఎక్స్ప్లోర్ చేసే టైప్ అయితే ఓకే, బట్ పిల్లలు తినరు కాబట్టి ఇలాగ మనం బుక్ చేసుకుంటే చాలా ఎకనామికల్ అండి. నిజం చెప్పాలంటే మాకు 3 familiesతో రావడం చాలా బాగా కూడా ఇదైంది. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఓకేనండి, మా రూమ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్ అండి. ఓకే, బాయ్.